అందరికీ ఆరోగ్య వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ స్క్రీన్పై ఉన్న పేపర్ను తప్పకుండా చదవగలరు, షేర్ చేయగలరు. వినాయక చవితి ప్రతి సంవత్సరం వస్తుంది. మరి వినాయకుడి సందేశం తెలుసుకుందాం. ప్రకృతి విపత్తుల నుండి మనల్ని మనం కాపాడుకుందాం. ఏనుగు తలను తన తలగా ఐక్యం చేసుకున్న ఏకత్వ శక్తి సంపన్నుడు, నిర్గుణ శక్తి సంపన్నుడు వినాయకుడు. ఈ రోజుల్లో దీనినే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటున్నాం కదా. మరి సర్జన్ లేని రోజుల్లో ఎలా సాధ్యమైంది అంటే కేవలం భగవత్ శక్తి, ప్రకృతి శక్తి ద్వారానే సాధ్యమని అర్థమవుతుంది. మనం అంత సాధించలేకపోయినా మనకి ఉన్న తల, శరీరం ఏకమై ఆరోగ్యంగా ఉంటే చాలు. అందుకు ఏం చేయాలి అంటే మన శ్వాసదాత ప్రకృతి కనుక మన శ్వాస మీద ధ్యాస సాధన చేసి, ధ్యాసను శ్వాసను ఏకం చేసి జీవించినప్పుడు ఏకత్వ శక్తిని పొందుతాము. ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాము. శ్వాసదాత అయిన ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతి విపత్తులు రాకుండా ప్రకృతి జగత్తులో జీవిస్తాము. శానిటైజర్తో చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే భూమిని, నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి అని ప్రకృతి తెలుపుతున్న అంతరార్థం. హరితాహారం భూసారం. ప్రకృతి రక్షతి రక్షితః. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని తప్పకుండా కాపాడుతుంది. ప్రకృతి మాతే మనందరి కన్న తల్లి. ఆరోగ్య జగత్ = శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్లస్ ప్రకృతి జగత్. మనం పీల్చే గాలి, ప్రాణవాయువు, ఆక్సిజన్ నీటి నుండి లభిస్తుంది. మరి ఈ మధ్యకాలంలో నీటి నుండి వరదలు అలా వచ్చి ఎక్కువ వర్షపాతం ద్వారా మనం ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మనం పీల్చే గాలి నీటి నుండి లభిస్తుంది. మరి ఈ నీటిని మనం కాపాడుకోవాలి, నీటిని శుభ్రంగా ఉంచుకోవాలి. కిన్యన సంయోగ క్రియలో మనం పీల్చే గాలి ఉత్పత్తి అవుతుంది, నీటి నుండి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మన శ్వాస మీద ధ్యాస నిలిపితే నీటిని గౌరవించటం ఎలాగో, భూమిని కాపాడుకోవటం ఎలాగో మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది. శ్వాస మీద ధ్యాసను సాధిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. ప్రకృతి రక్షతి రక్షితః. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ.